ఫేమస్ కోట్ ఉంది, ఫిక్షన్ రివీల్స్ ట్రూత్ దట్ రియాలిటీ అబ్స్క్యూర్స్. అంటే మన రియల్ లైఫ్లో చూడలేని, ఫీల్ అవ్వలేని బ్రూటల్ ట్రూత్స్ని సమ్టైమ్స్ ఫిక్షన్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. స్క్విడ్ గేమ్ సీజన్ 2 డిసెంబర్లో రిలీజ్ అయింది. ఆ టైంలో మీకు ఇన్స్టాగ్రామ్లో ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని ఫొటోస్ చూసే ఉంటారు. దానిలో స్క్విడ్ గేమ్ ఈజ్ నాట్ జస్ట్ టీవీ షో, ఇది 1980sలో కొరియాలో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ పైన బేస్ అయింది అని చెప్పి చాలా పోస్ట్ అండ్ న్యూస్లు అయితే వచ్చాయి. చాలా మంది ఆ పోస్ట్ని చూసి క్రేజీ అయిపోయారు. బట్ అనదర్ ఫేమస్ కోట్ కూడా ఉంది, గుడ్ ఫిక్షన్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ రియాలిటీ. ఈ కేసులో కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో సర్క్యులేటింగ్ అయిన ఫొటోస్ కూడా రియల్ కాదు, అవి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్. టర్కిష్ ఆర్టిస్ట్ అయిన సియత్ హెర్మిటే వీటిని డిజైన్ చేశారు. ఆయన ఏఐ టూల్స్తో ఇమేజెస్ని క్రియేట్ చేశారు. బట్ వాటిని ఈ రకంగా యూజ్ చేయడానికి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అతని కన్సెంట్ తీసుకోకుండానే ఇవన్నీ వాళ్ళు ఇలా స్ప్రెడ్ చేశారు. ఈవెన్ స్క్విడ్ గేమ్ డైరెక్టర్ హ్యోంగ్ డాంగ్ హ్యూక్ కూడా తన ఇంటర్వ్యూస్లో బ్రదర్స్ హోమ్ అనే టాపిక్ని అస్సలు మెన్షన్ చేయలేదు. బికాస్ బ్రదర్స్ హోమ్స్లో జరిగిన ఈవెంట్స్ స్క్విడ్ గేమ్లా కాదు, ఇట్ వాస్ ఫార్ వర్స్ దెన్ దట్ యూ కెన్ ఈవెన్ ఇమాజిన్. ఎస్, కొన్ని సిమిలారిటీస్ అనిపించవచ్చు, కానీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యే నెరేటివ్స్ మాత్రం కంప్లీట్లీ ఫేక్. ఇది బ్రదర్ హోమ్స్ యొక్క విక్టిమ్స్కి చాలా అన్ఫెయిర్. ఎందుకంటే బ్రదర్ హోమ్స్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ఇన్హ్యూమనిటీ, టార్చర్ అవన్నీ కూడా ఈవెన్ స్క్విడ్ గేమ్లో కనిపించేవి కావు, వాటికంటే చాలా వర్స్ట్. సో లెట్స్ లెర్న్ ద రియల్ స్టోరీ బిహైండ్ ద వైరల్ మిత్. ఇది స్క్విడ్ గేమ్ స్టోరీ కాదు, రియల్ లైఫ్ హెల్ని ఎక్స్పీరియన్స్ చేసిన థౌజండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్కి సంబంధించిన ఒక కథ. సో లెట్స్ బిగిన్ ద కేస్ ఆఫ్ ఇన్ఫేమస్ బ్రదర్ హోమ్. 1940s తర్వాత నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా మధ్యన జరిగిన కొరియా వార్ ఒక స్టేజ్లో హాల్ట్ అయిపోయింది. ఈ వార్ తర్వాత నార్త్ అండ్ సౌత్ కొరియా కంప్లీట్గా డివైడ్ అయిపోయాయి. కానీ సౌత్ కొరియా మీద ఈ వార్ చాలా పెద్ద ఎఫెక్ట్ని చూపించింది. లక్షల మంది వాళ్ళ జీవితాలను కోల్పోయారు. చాలా మంది ఫ్యామిలీస్ నుంచి సపరేట్ అయిపోయారు. చాలా మంది హోమ్లెస్ అయిపోయారు. ఈ వార్ వలన సౌత్ కొరియా యొక్క ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అండ్ ద రిజల్ట్ ఈస్ చాలా మంది రోడ్డున పడిపోయారు. బెగ్గర్స్, ఆర్ఫన్స్ అండ్ హోమ్లెస్ పీపుల్ చాలా ఎక్కువగా చూడడం కామన్ అయిపోయింది. ఈ సీన్ గవర్నమెంట్కి ఒక హెడ్ఏక్గా మారింది. గవర్నమెంట్కి అనిపించింది ఈ హోమ్లెస్ అండ్ బెగ్గర్స్ సౌత్ కొరియా ఇమేజ్ని స్పాయిల్ చేస్తారు అని చెప్పి. సో 1960s నుంచి సౌత్ కొరియా గవర్నమెంట్ ఒక డ్రాస్టిక్ స్టెప్ని తీసుకుంది. అదే సొసైటీని క్లీన్ చేయాలి అని చెప్పి. ఇక్కడే స్టార్ట్ అయింది వ్యారగెంట్ డిటెన్షన్ సెంటర్స్ అండ్ వెల్ఫేర్ హోమ్స్ అనే కాన్సెప్ట్. ఇది పేపర్ పైన చాలా మంచి ఇనిషియేటివ్. అంటే హోమ్లెస్ అండ్ ఆర్ఫన్స్ లాంటి వాళ్ళకి షెల్టర్ అండ్ కేర్ ఇచ్చి సొసైటీలో ఒక నార్మల్ పర్సన్గా ఇంటిగ్రేట్ చేయాలనేదే వీళ్ళ గోల్. బట్ రియాలిటీలో ఈ ఇనిషియేటివ్లో చాలా డార్క్ సైడ్ ఉంది. గవర్నమెంట్ ఎనాక్టెడ్ సంథింగ్ కాల్డ్ సోషల్ వెల్ఫేర్ సర్వీస్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ప్రతి సిటీలో ఒక పోలీస్ పెట్రోల్ టీం ఉంటుంది. వాళ్ళ జాబ్ రోడ్డు పైన ఉన్న హోమ్లెస్ అండ్ ఆర్ఫన్ లాగా కనిపించే వాళ్ళందరినీ డీటైన్ చేయడం, తర్వాత వాళ్ళని వెల్ఫేర్ ఫెసిలిటీస్కి పంపించేవాళ్ళు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే పోలీస్కి ప్రాపర్ క్రైటీరియా లేదు. ఎవరు ఆర్ఫన్, ఎవరు రోడ్డు పైన టెంపరీగా ఉన్నారు, ఎవరు జస్ట్ ఒక నార్మల్ పర్సన్ అని చెప్పి క్లారిటీతో యాక్షన్ తీసుకోవడం జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ డీటైన్డ్ పర్సన్కి ఎవరైతే డీటైన్ చేస్తారో ఆ పోలీస్ పర్సన్కి గవర్నమెంట్ కొంత మనీ అనేది ఇచ్చేది. అంటే మీరు ఒక పోలీస్ అయ్యి ఉండి మీరు ఒక పర్సన్ని డీటైన్ చేస్తే మీకు ఒక కొంత అమౌంట్ అనేది వస్తుంది. సో చాలామంది పోలీస్ ఎక్స్ట్రాగా డీటైన్ చేయడం స్టార్ట్ చేశారు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే రోడ్డు పైన ఒక చిన్న పిల్లని చూసినా సరే పేరెంట్స్ ఉన్నారా లేరా అని చెప్పి చెక్ చేయకుండా డీటైన్ చేసేయడం స్టార్ట్ చేశారు. పేపర్ మీద డీటైన్డ్ పర్సన్ని 1 year తర్వాత రిలీజ్ చేయాలి అని చెప్పి ఉంది. కానీ రియాలిటీలో వాళ్ళు అసలు రిలీజే అవ్వలేదు. ఈ గ్రీడీ సిస్టమ్ వలన లక్షల మంది ఇంక్లూడింగ్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి సపరేట్ అయిపోయారు. సౌత్ కొరియాలో టోటల్ 36 వెల్ఫేర్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేశారు వ్యారగెంట్ డిటెన్షన్ సెంటర్ ఇనిషియేటివ్కి సంబంధించి. ఈ ప్లేసెస్లో హోమ్లెస్, బెగ్గర్స్, ఆర్ఫన్స్ని పెట్టి గవర్నమెంట్ వాళ్ళ మెయింటెనెన్స్కి మనీ కూడా ప్రొవైడ్ చేసేది. కానీ బ్రదర్ హోమ్స్ విచ్ వాస్ సిచ్యుయేటెడ్ ఇన్ బుసాన్ వాజ్ ద లార్జెస్ట్ అమంగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. ఇనిషియల్గా బ్రదర్ హోమ్స్ని బ్రదర్స్ ఆర్ఫనేజ్ అని నేమ్తో స్టార్ట్ చేశారు. కానీ 1970sలో ఫెసిలిటీస్ ఎక్స్పెన్షన్ అయ్యాక బ్రదర్స్ హోమ్గా మారింది. ఇప్పుడు ఇక్కడ ఆర్ఫన్స్తో పాటు హోమ్లెస్ అడల్ట్స్ని కూడా అడ్మిట్ చేయడం స్టార్ట్ అయింది. పార్కింగ్ జోన్ అనే ఈ పర్సన్ బ్రదర్ హోమ్కి డైరెక్టర్గా ఉన్నాడు. పేపర్ ప్రకారం తన ఫెసిలిటీస్లో ఉన్న అందరికీ ప్రాపర్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇస్తున్నాడని చెప్పేవాడు. కానీ నో వన్ హ్యాడ్ ఎన్ ఐడియా
ఇనిషియల్గా అక్కడ ఎలాంటి బ్రూటల్ అండ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ జరిగింది అని చెప్పి. బ్రదర్ హోమ్ గురించి తెలిసిన చాలా మంది దాన్ని నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ గా కంపేర్ చేసేవాళ్ళు. అంటే సిచ్యువేషన్ అంత హారోఫిక్ గా ఉంది ఇది. అక్కడ సొసైటీలో అప్లై అయ్యే నార్మల్ లాస్ బ్రదర్స్ హోమ్ లో అప్లై అవ్వడం లేదు. అక్కడ పార్కింగ్ తో పాటు తన హై లెవెల్ టీమ్ రూల్స్ మాత్రమే వ్యాలిడ్. అక్కడ ఉన్న ప్రిజనర్స్ అండ్ విక్టిమ్స్ ని పాల్టన్స్ లా డివైడ్ చేశారు, లైక్ ఆర్మీ స్టైల్ గ్రూప్స్. ప్రతి గ్రూప్ కి ఒక కమాండర్ ఉంటారు. అండ్ ఇక్కడ షాకింగ్ పార్ట్ ఏంటంటే ఈ కమాండర్ ఆ ప్రిజనర్స్ లో ఒకడే. ఈ కమాండర్ కి స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తారు, ఫుడ్, బ్లాంకెట్, లీనియన్సీ ఎక్సెట్రా. అందుకే చాలా ప్రిజనర్స్ కమాండర్ కి చెంచాగిరి చేయడం స్టార్ట్ చేశారు, జస్ట్ టు ఎంజాయ్ లిటిల్ రిలీఫ్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఒక గ్రూప్లో ఎవరైనా రూల్ బ్రేక్ చేస్తే పనిష్మెంట్ కమాండర్కి ఇస్తారు. ఇక కమాండర్ తనకి పనిష్మెంట్ రాకుండా ఉండాలి అంటే తన ఓన్ ప్యాలటర్స్నే టార్చర్ చేయాలి, వేరే దారి లేదు. బ్రదర్స్ హోమ్లో హైరార్కీ మెయింటైన్ చేసేవారు. ఏజ్, జెండర్, ఫిజికల్ స్ట్రెంత్ బేస్ చేసుకొని వర్క్ని అసైన్ చేయడం జరిగేది. ఇది ఆర్మీ లాగా ఉంటుంది, బట్ ఆర్మీ ఫర్ సర్వింగ్ కరప్ట్ హైరప్స్. మీ మైండ్లో ఒక డౌట్ వచ్చే ఉంటుంది, వై డిడ్ పార్కింగ్ యంగ్ ఎంపవర్స్ ప్రిజనర్స్ యాజ్ కమాండర్స్? తను నమ్మిన వాళ్ళనే పెట్టుకోవచ్చు కదా కమాండర్స్గా అని చెప్పి. వెల్, దీని వెనుక చాలా పెద్ద మాస్టర్ ప్లానే ఉంది. రీజన్ నెంబర్ 1, చీప్ లేబర్. కమాండర్కి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, డివైడ్ అండ్ రూల్. ప్రిజనర్స్ మధ్యలో ఉండేవాడే కమాండర్ అయితే వాళ్ళ మధ్యన యూనిటీ రాకుండా చేయడం చాలా ఈజీ. యూనిటీ ఉంటే మాస్ రెబిలియన్ అవ్వచ్చు. ఈ ఫియర్తోనే ప్రిజనర్స్కి వాళ్ళపైన వాళ్ళకే పవర్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాడు. స్మార్ట్ బట్ క్రూయల్ మూవ్. టు అండర్స్టాండ్ ద హారర్స్ ఇన్సైడ్ దిస్, లెట్స్ హియర్ ఫ్రమ్ యాక్చువల్ సర్వైవర్ ఆఫ్ బ్రదర్స్ హోమ్, చాయ్ సింగ్-యున్. 13 years ఉన్నప్పుడు ఇతను తన బ్రదర్తో స్కూల్ నుంచి ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు పోలీసు వాళ్ళు తనని డిటైన్ చేస్తారు. తన జెనిటల్స్ని బర్న్ చేసేసి ఇంజురీస్ చేయడం జరిగింది. తర్వాత హీఈస్ ఎన్ ఆర్ఫన్ అని చెప్పి ఫేక్ రిపోర్ట్ పెట్టేసి బ్రదర్స్ హోమ్లో అడ్మిట్ చేశారు, వితౌట్ హిస్ బ్రదర్స్ ఆర్ ఫ్యామిలీ కన్సెంట్. చాయ్కి తన బ్రదర్ని మళ్ళీ కలవటానికి ఛాన్స్ లేకపోయింది. అండ్ దే డిడెంట్ ఈవెన్ నో వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు. తన ఫస్ట్ డేనే ఒక నైట్ మేర్లా స్టార్ట్ అయింది. కమాండర్ తనని టోటల్గా బట్టలన్నీ విప్పించేసి కోల్డ్ ఐస్ వాటర్లో బాత్ చేయించడం స్టార్ట్ చేశాడు. తర్వాత క్లోత్స్ ఇవ్వలేదు, బ్లాంకెట్ ఇవ్వలేదు. వాడిని రాత్రంతా షివరింగ్కే వదిలేసి ఓపెన్ గ్రౌండ్లోనే పడుకోబెట్టాడు. అదే రాత్రి కమాండర్ వాడిని ఫిజికల్గా, ఇంకా మెంటల్గా, ఇంకా ఎమోషనల్గా టార్చర్ చేశాడు. ఇక్కడ చాయ్కి క్లారిటీ వచ్చేసింది, బ్రదర్స్ హోమ్లో ఉన్న వాళ్ళు ఇన్మేట్స్ అండ్ స్టాఫ్ మనుషులు కాదు, దే ఆర్ నథింగ్ బట్ మాన్స్టర్స్ అని చెప్పి. కొన్ని రోజుల్లోనే చాయ్ కళ్ళకి వైలెన్స్ అండ్ డెత్ కామన్ అయిపోయింది. ఒకరోజు ఒక ఇన్మేట్ కమాండర్ని అడిగాడు, నన్ను ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పి. జస్ట్ అది అడిగినందుకే 4 ఇన్మేట్స్ కలిపి ఆ మనిషిని ఒక బ్లాంకెట్ మొత్తాన్ని చుట్టేసి చచ్చే వరకు కొట్టారు. ఆ సీన్ చూసిన తర్వాత చాయ్ కైండ్ ఆఫ్ ప్యారలైజ్ అయిపోయాడు. దాని తర్వాత అలాంటి సీన్స్ రొటీన్ అయిపోయాయి తనకి. అక్కడ ఒక 16 years ఓల్డ్ గర్ల్ బో ఉండేది. ఆమె మీద కూడా చాలా వరకు ఫిజికల్ అబ్యూస్ డైలీ జరిగేది. అక్కడ ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు అందరికీ సేమ్ టార్చర్. దీన్ని డైలీ రొటీన్ లా కన్సిడర్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. ఫుడ్ అనేది బేర్లీ ఇచ్చేవాళ్ళు, ఎక్కువగా ఇవ్వరు, సో దట్ వాళ్ళు జస్ట్ సర్వైవ్ అవుతారు అంతే. అందువలన అందరూ కూడా వీక్గా ఉంటారు. డే లాంగ్ వర్క్ చేయాలి, స్లేవ్స్ లాగా జాబ్స్ చేయాలి, అది మ్యాండేటరీ. వాళ్ళు బాడీ పెయిన్స్ అయినా సరే, టైర్డ్ అయినా సరే, రెస్ట్ అనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇంత టార్చర్ ఉన్నప్పుడు ఎస్కేప్ అటెంప్ట్స్ ఎందుకు జరగలేదు అని చెప్పి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలాసార్లు ఎస్కేప్ ప్లాన్స్ని ట్రై చేశారు, బట్ చేసిన ప్రతిసారి కూడా అటెంప్ట్ ఫెయిల్ అయింది. అక్కడ ప్రిజనర్స్ మధ్యన స్పై కల్చర్ అనేది డెవలప్ అయింది. ఎవరైనా ఎస్కేప్ ప్లాన్ డిస్కస్ చేస్తే వేరే ప్రిజనర్ ఇమ్మీడియట్గా హైరప్స్కి చెప్పి ఇన్ఫర్మేషన్ లీక్ చేసేవాడు ఫర్ లెసర్ పనిష్మెంట్ ఆర్ ప్రివిలేజెస్ కోసం. సో బేసికల్లీ భయం ఇంకా నమ్మక ద్రోహం బ్రదర్స్ హోమ్లో కామన్ సిస్టమ్ అయిపోయింది. ప్రిజనర్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే సర్వైవల్ని ఎక్కువ రెఫర్ చేశారు. ఇక్కడ ఎస్కేప్ కూడా ఈజీ కాదు. బ్రదర్స్ హోమ్ మొత్తాన్ని 7 meters వాల్తో కవర్ చేశారు, లైక్ వాల్స్ ఇన్ అటాక్ ఆన్ టైటన్స్ యానిమే. సేమ్ అలానే ఇమేజిన్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ పీపుల్కి ఎంట్రీ ఉండేది, బట్ ఇన్సైడ్ పీపుల్కి ఎగ్జిట్ లేదు. అంటే ఓన్లీ ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. ఎస్కేప్కి ఉండే ఒకే ఛాన్స్ అంటే ఒక రేర్ టైంలో వాళ్ళని ఫైర్వుడ్ కటింగ్ కోసం, లేబర్ వర్క్ కోసం బయటికి పంపేవాళ్ళు. బట్ లైక్ ఎ సెడ్, మాస్ ఎస్కేప్ ప్లాన్స్ అనేవి ఎక్స్పోజ్ అయ్యాయి. ప్రిజనర్స్లో చాలామంది ఫ్యామిలీస్ని మళ్ళీ కలవటానికి హోప్ని వదిలేశారు. వాళ్ళ మనసులో ఒక థాట్ మాత్రమే ఉండేది, ఇక్కడి నుంచి విడుదల చావుతోనే సాధ్యం. సో కొంతమంది అనుకునేవాళ్ళు, డెత్ ఈజ్ బెటర్ దెన్ స్టేయింగ్ ఇన్ దిస్ లివింగ్ హెల్ అని చెప్పి. 1980s టైం వచ్చేసరికి
బ్రదర్స్ హోమ్ లో జరిగిన అరాచకాల గురించి మెల్లగా పబ్లిక్ కంట్లో పడడం స్టార్ట్ అయింది. రూమర్స్ వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఇన్మేట్స్ ని టార్చర్ చేస్తున్నారు అని చెప్పి. అప్పుడే భూసన్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ కి ఒక లోకల్ హంటర్ నుంచి ఒక టిప్ వచ్చింది. ఆ హంటర్ అడవిలో హంట్ చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో కొందరు లేబర్స్ వుడ్ కటింగ్ చేస్తున్నారు అని చెప్పి చూశానని చెప్పాడు. కానీ షాకింగ్ పార్ట్ ఏంటి అంటే వాళ్ళని గార్డ్స్ కొడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు, ఇంకా చంపేస్తున్నారు. ఇది తెలుసుకున్న ప్రాసిక్యూషన్ ఆఫీస్ ఇమీడియట్ గా ఒక ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఆ చెక్కలు కొట్టే లేబరర్స్ ని బ్రదర్స్ హోమ్ డైరెక్టర్ పార్కింగ్ యంగ్ ఆర్డర్ ఇచ్చాడని చెప్పి. ప్రాసిక్యూషన్ టీమ్ కి డౌట్ కన్ఫర్మ్ అయింది. ఈ లేబరర్స్ బ్రదర్ హోమ్ ఇన్మేట్సే అని చెప్పి 1987 జనవరిలో 100+ ఇన్మేట్స్ ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్స్ విన్నాక ఇన్వెస్టిగేటర్స్ లిటరలీ షాక్ అయిపోయారు. బ్రదర్స్ హోమ్స్ లో 12 years లో అరౌండ్ 4000 ఇన్మేట్స్ అక్కడ ఉన్నాళ్ళు. కానీ ఓన్లీ 1986లోనే 4000 అడ్మిషన్స్. బట్ ఎప్పుడు చెప్పినట్లు గవర్నమెంట్ ఫండ్స్ ఇన్మేట్కి ఇవ్వడం కోసం కాకుండా పార్కింగ్ యూన్ పాకెట్లోకి వెళ్ళిపోయేవి. ఫెసిలిటీలో డ్రగ్స్ని యూజ్ చేసి ఇన్మేట్స్ని కంట్రోల్ చేయడం, మెంటల్లీ బ్రేక్ డౌన్ చేయడం జరిగేది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పార్కింగ్ యూన్ ఆఫీస్ సేఫ్లో 2 billion బ్యాంక్ రిసిప్ట్ అనేవి కనిపించాయి. అలాగే ఒక టార్చర్ రూమ్ కూడా దొరికింది వేర్ హీ పర్సనల్లీ టార్చర్ ప్రిజనర్స్. ఒక స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు, కన్ఫర్మ్ చేసిన 551 డెత్స్లో అట్లీస్ట్ 40 వరకు పార్కింగ్ యూన్ తన సొంత చేతులతో తానుగానే చంపేశాడు. దట్ మీన్స్ హీ డిడ్ంట్ జస్ట్ అలో ఇట్, హీ కిల్ పీపుల్ విత్ హిస్ ఓన్ బేర్ హ్యాండ్స్. ఇన్వెస్టిగేషన్ టైంలో 30 ఇన్మేట్స్ ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఈ నరకపు ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకున్నారు. పబ్లిక్లో అవుట్రేజ్ స్టార్ట్ అయింది. పీపుల్ బ్రదర్స్ హోమ్ని నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్తో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. పార్కింగ్ యూన్ని హిట్లర్ ఆఫ్ కొరియా అని పిలిచారు. నా ఒపీనియన్ ప్రకారం అది చాలా చిన్న టైటిల్. గవర్నమెంట్ బ్రదర్స్ హోమ్ని షట్ డౌన్ చేసింది. సర్వైవర్స్ని నార్మల్ సొసైటీలో రిలీజ్ చేశారు. బట్ సాడ్లీ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా లైఫ్ హ్యాపీగా మారలేదు. సొసైటీలో చాలా మంది వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఇన్మేట్స్ కనిపించినప్పుడు ప్రజలు మాట్లాడుకునే వాళ్ళు, వీడి బ్రదర్స్ హోమ్ ఇన్మేట్, ఈ అమ్మాయి ఇక్కడే ఉండేది అంటే వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పి అనుకునేవాళ్ళు. చాలామంది మెంటల్ ట్రామా అండ్ డిసార్డర్స్తో చాలా స్ట్రగుల్ చేశారు. చాలామంది మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు. ఇమేజిన్, ఫ్రీడమ్ దొరికిన తర్వాత ఫస్ట్ థాట్, ఈ బాధ ఇక నా వల్ల కాదు. బ్రదర్స్ హోమ్లో ఉండే వాళ్ళకి ఫ్రీడమ్ దొరికిన తర్వాత కూడా లైఫ్ మళ్ళీ నార్మల్గా లేదు. ఈ నరకంలో ఎంటర్ అయిన నెక్స్ట్ సెకండే వాళ్ళ జీవితం మారిపోయింది. కానీ కొంతమంది లైక్ చాయ్ సాంగ్ 1 ఇంకా హాన్ జాంగ్సన్ సమ్హౌ వాళ్ళే శానిటీని కాపాడుకోగలిగారు. వాళ్ళకి ఒకే గోల్ ఉంది, కంప్లీట్ జస్టిస్. అండ్ బ్రదర్స్ హోమ్లో జరిగిన నిజాలు మొత్తాన్ని వరల్డ్ ముందు పెట్టాలి అని చెప్పి. అందుకే వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేశారు, గవర్నమెంట్ని ఫోర్స్ చేశారు. ఇంకా గవర్నమెంట్ స్టార్టెడ్ డీటెయిల్ రీఇన్వెస్టిగేషన్. ఈ ఎఫర్ట్స్ వలన 2022లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. రిజల్ట్ అఫీషియల్ డెత్ కౌంట్ అప్డేట్ చేసి 551 నుంచి 657కి చేశారు. షాకింగ్ ట్రూత్ ఏంటి అంటే బ్రదర్స్ హోమ్లో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరిగేది. చిన్నపిల్లల్ని ఫారెన్ రిచ్ ఫ్యామిలీస్కి సెల్ చేసేసారు. కొన్నిసార్లు బాడీస్ని హాస్పిటల్కి సెల్ చేసేవారు. ఇంకా సీక్రెట్ని మెయింటైన్ చేయడం కోసం కొన్ని బాడీస్ని డిస్పోజ్ కూడా చేసేవాళ్ళు. అంటే 657 అనేది ఫైనల్ నెంబర్ కానే కాదు, మేబీ ఇంకా ఎక్కువే ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీకు డౌట్ వచ్చే ఉంటుంది, పార్కింగ్ యూన్ అంత పెద్ద అట్రాసిటీని చేశాక కూడా వాడికి పనిష్మెంట్ ఏం వచ్చింది అని చెప్పి. ఇక్కడ నిజం చాలా బాధాకరం. 1987లో ఇన్వెస్టిగేషన్ తర్వాత పార్కింగ్ యూన్ని ఓన్లీ కరప్షన్ ఛార్జెస్ మీద అరెస్ట్ చేశారు. అండ్ పనిష్మెంట్ ఏంటంటే జస్ట్ 2.5 years జైలు శిక్ష. ఎస్, ఆ లెవెల్ క్రైమ్స్ చేశాక వాడికి 2.5 సంవత్సరాలు మాత్రమే సెంటెన్స్ పెట్టారు. వాడికి రియల్ జస్టిస్ ఎప్పటికీ దొరకలేదు. ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేసి 2016లో చనిపోయాడు, ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వక ముందే. ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ దిస్ కేస్. రియల్ లైఫ్లో ప్రతి స్టోరీ హ్యాపీ ఎండింగ్తో ఆగదు. బ్రదర్స్ హోమ్ ఇన్మేట్స్ ఒక గేమ్లో పార్టిసిపేట్స్ లాగా కాదు, వాళ్ళకి ఈవెన్ చాయిస్ కూడా లేదు. నో ప్రైజ్ మనీ, నో ఫ్రీడమ్. వాళ్ళు జస్ట్ పాన్స్, ఒక గ్రీడీ మాన్స్టర్. పార్కింగ్ యూన్కి ఒబే చేయడం తప్పితే వేరే ఆప్షనే వాళ్ళకి లేదు. ఇది ఫిక్షన్ కాదు, ఇది నిజం. వాళ్ళకి జరిగిన ప్రత్యక్ష నరకం. మీ మైండ్లో ఉండొచ్చు, స్క్విడ్ గేమ్లోనే స్టోరీ ఉంది కదా, సిమిలర్గానే ఉంది కదా. స్క్విడ్ గేమ్లో అట్లీస్ట్ పార్టిసిపెంట్కి చాయిస్ ఉంది, వాళ్ళు వాలంటీర్గా గేమ్లో పార్ట్ అయ్యారు. కానీ బ్రదర్స్ హోమ్లో ఉండే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నో చాయిస్, నో ఫ్రీడమ్.